సో ఇప్పుడు గేమ్ చేంజర్ ఎలా అనిపించింది బ్రో మీకు టీజర్? నేను ఒకటి చెప్తున్నా భయ్యా, ఇప్పటిదాకా ఏ సినిమా మీద అంత ఎక్స్పెక్టేషన్స్ అయితే జనాలకు లేవు, కానీ గేమ్ చేంజర్ మీద భారీ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. ఎందుకంటే పాన్ ఇండియా స్టార్ నుంచి గ్లోబల్ స్టార్ అయ్యాడు, పాన్ ఇండియా సోలో మూవీతో వస్తున్నాడు. ఆల్రెడీ RRRతో డబుల్ డ్యూయల్ రోల్ కాబట్టి దాన్ని డ్యూయల్ రోల్ కిందనే కన్సిడర్ చేస్తారు. పాన్ ఇండియా లెవెల్లో సోలోగా వస్తున్నాడు కాబట్టి ఈసారి ఖచ్చితంగా గేమ్ చేంజర్ గ్లోబల్ చేంజ్ అవుద్ది. ఖచ్చితంగా ఈ సినిమాతో రామ్ చరణ్ లెవెల్ మరో మెట్టెక్కేస్తుంది అనమాట. నానా హైరానా సాంగ్ వచ్చింది కదా, సో మీకు ఎలా అనిపించింది? అసలు అద్భుతం. ఇప్పుడు కిసిక్ సాంగ్ కంటే నానా హైరానా సాంగ్ ఏంటంటే అసలు మనం నిజంగా అది మనసుకు అత్తుకున్నట్టు ఫీలింగ్. ఒక టైంలో ఆరెంజ్ సినిమా సాంగ్స్ ఏంటంటే ఆ సినిమా ఎందుకు పోయిందో నాకు ఇప్పటికీ తెలియదు, కానీ ఆ సాంగ్స్ ఇప్పటికి కూడా ట్రెండే. అలాంటి క్యాపబిలిటీ ఉన్న వ్యక్తికి నానా హైరానా సాంగ్ ఎంత మంచి బజ్ క్రియేట్ అయిందంటే అబ్బాబ్బాబ్బా ఒక్క మాటలో చెప్పలేనబ్బా. ఆ సాంగ్ అయితే నాకు బాగా నచ్చింది. అసలు రిలీజ్ అవ్వకముందే ఆడియోనే అంత క్లిక్ అయిందంటే ఖచ్చితంగా వీడియో వచ్చిందంటే ఇక సునామీ సృష్టిస్తుంది. ఓకే, ఈసారి బాక్స్ ఆఫీస్ సంక్రాంతి మరి ఎవరు గెలుస్తారు అనుకుంటున్నారు? సంక్రాంతి అనే మూవీ గెలుస్తుందా, లేకుంటే డాకు మహారాజ్ గెలుస్తుందా? మరి సంక్రాంతి ఏ మూవీ గెలుస్తుంది అనుకుంటున్నారు? కేటగిరీ వైజ్ చూస్తే వాళ్ళ తండ్రుల స్టేజ్ వాళ్ళు, ఈయనేమో కొడుకుల స్టేజ్ వాళ్ళు కాబట్టి ఆయన స్టేజ్ ఆయనదే. ఆయన ఎమోషనల్లీ విక్టరీ వెంకటేష్, ఈయన గ్లోబల్లీ మాస్ ఫ్యాన్స్ ఎంటర్టైన్ కాబట్టి మాస్ టు క్లాస్ హిట్ కొట్టాలంటే రామ్ చరణ్ వల్లే అవుద్ది. అక్కడ సింపతి వర్కౌట్ చేసి ఏడిపించాలంటే విక్టరీ వెంకటేష్ వల్లే అవుద్ది. సపరేట్ క్యారెక్టర్స్, సపరేట్ మూవీ జోన్స్, సపరేట్ కంటెంట్ కాబట్టి ఎక్కువ బజ్ కుర్రోలే కాబట్టి, మోర్ దెన్ పీపుల్స్ కుర్రోలే కాబట్టి రామ్ చరణ్ అయితే ఈసారి బ్లాక్ బస్టర్ సంక్రాంతికి పండగ వాతావరణం ఖచ్చితంగా తీసుకొస్తారు. అంటే మనం పుష్ప రికార్డులు బ్రేక్ చేసే ఛాన్స్ ఉంది అనుకుంటున్నారు? పుష్ప రికార్డ్స్ బ్రేక్ చేస్తుందా అంటే ఖచ్చితంగా చెయ్యాలి. చేయిస్తేనే అక్కడ రామ్ చరణ్ బ్రాండ్ పడినట్టు, అర్థమైందా? ఖచ్చితంగా చెయ్యాలి. ఎందుకంటే ఇలాగే మళ్ళీ జనాలనే మభ్య పెట్టొద్దు, ఆ ప్రమోషన్స్తో మాయ చేయొద్దు. ఏదైనా సరే కంటెంట్ ఉంది కాబట్టి కంటెంట్ ఓరియంటెడే శంకర్ ఈసారి గట్టిగా హిట్ కొడుతున్నాడని నేను నమ్ముతున్నా. రామ్ చరణ్కి ఇది ఇండస్ట్రీలో పెద్ద బిగ్గెస్ట్ హిట్ అవుద్ది. రామ్ చరణ్ పేరు చెరగని ముద్ర అవుద్ది.